రాష్ట్ర రాజకీయాలంతా ఫోన్ ట్యాపింగ్ చుట్టే తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వంలో ఉన్న కీలక నాయకుల ఫోన్లను ట్యాప్ చేసింది అంటూ చాలా రోజుల నుండి కాంగ్రెస్ అలాగే బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. కేవలం బీఆర్ఎస్ పార్టీ కీలక నాయకులే కాకుండా ఇతర పార్టీల నాయకుల ఫోన్లను సైతం ప్రజా ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డది అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరింత బలంగా తెలంగాణ రాష్ట్రంలో వినబడుతుంది. ఏకంగా బీఆర్ఎస్ లో కీలక నాయకులైన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించిన కీలక నాయకులు ఈ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో సైతం ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఘోరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇందులో నిజమెంతో అబద్ధమెంతో కానీ టిఆర్ఎస్ పార్టీ నాయకులను మాత్రం కాంగ్రెస్ అలాగే బీజేపీ నాయకులు ఆడుకుంటున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఏకంగా భార్యాభర్తల ఫోన్లు ట్యాప్ చేసి విన్నారు అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారు. నేను నా పిల్లం మాట్లాడుకుంటుంటే మా ఫోన్లు ట్యాప్ చేసి బీఆర్ఎస్ నాయకులు విన్నారు అంటూ షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం నా ఫోన్లే కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల ఫోన్లు సైతం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ట్యాప్ చేశారు. వాళ్ళ పిల్లలతో మాట్లాడుకుంటుంటే కూడా వాళ్ళు విన్నారు అంటూ షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ట్రెండింగ్ లో ఉన్న సందర్భంలో ఏకంగా ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ స్పందిస్తూ తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయి.